నాట ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు ప్రధాని మోదీ. బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అటు కర్ణాటకే కాదు 2019లో కేంద్రంలోనూ తమదే అధికారం అంటున్నారు రాహుల్. రేపు కర్ణాటకలో ప్రచారం నిర్వహించనున్నారు అమిత్ షా. కన్నడ నాట మాటల యుద్ధం ముదురుతోంది. వారం రోజుల్లో జరగనున్న ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి పార్టీలు. ప్రచార పర్వంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతల మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. కొన్ని రోజులుగా కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీఎస్ నేత కుమారస్వామి మాటలు ఈ ప్రచార పోరులో తోటాల్లా పేలుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో బెంగళూరు నగరం కంప్యూటర్ క్యాపిటల్ కాకుండా క్రైమ్ క్యాపిటల్గా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. మే 12న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిగిలిన చిట్టచివరి కోట కూడా బద్దలు కానుందని జోస్యం చెప్పారు. బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్న మోడీ జేడీఎస్ 3వ స్థానానికే పరిమితం అవుతుందన్నారు. బళ్ళారి సభలో చివరిలో కన్నడలో మాట్లాడిన మోడీ కాంగ్రెస్ సర్కార్ను మార్చాలి, బీజేపీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు. बेल्लारी क्षेत्र के यहां का इतिहास बहुत ही गौरवपूर्ण रहा है और आज ये विराट जनसागर, ये आपका ये उत्साह और उमंग कांग्रेस पार्टी का आखिरी किला भी ध्वस्त होना तय है. అటు ప్రధాని విమర్శలకు రాహుల్ గాంధీ కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. మోడీకి భయం పుట్టినప్పుడల్లా వ్యక్తిగత దూషణలకు పాల్పడతారని, కానీ ఆయన ప్రధాని కాబట్టి నేను వ్యక్తిగత విమర్శలు చేయనని అన్నారు. ఉద్యోగాల కల్పన, అవినీతి, రైతు సమస్యల ఆధారంగానే మోడీ అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు రాహుల్. ఆ సెగ గుజరాత్ ఎన్నికల్లో తగిలిందని, ఇప్పుడు కర్ణాటకలోనూ రిపీట్ అవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే అధికారమన్నారు రాహుల్. जनता का पैसा नीरव मोदी चोरी राजस्थान से भाग गया. मैंने आपसे पूछा था, मोदी जी आप नीरव मोदी जी के बारे में शांत क्यों हैं? आप नीरव मोदी जी के बारे में एक शब्द क्यों नहीं कहते हैं? आपने मेरा मजाक उड़ाया, मगर अभी तक आपने मेरा जवाब नहीं दिया. आपने मुझे यह नहीं बताया कि नीरव मोदी जब 30,000 करोड़ रुपए ले गया तो हमारा प्रधानमंत्री शांत क्यों था. आपने मुझे यह नहीं बताया कि येदुरप्पा जी जो भ्रष्ट है उसको आपने चीफ मिनिस्टर कैंडिडेट बनाया, उसके बारे में आप अपने भाषणों में एक शब्द क्यों नहीं कहते? కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు మారు పేరు. కొందరు నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కుతాయని యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. దీనికి సిద్ధరామయ్య ధీటుగా కౌంటర్ ఇచ్చారు. యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్ర గతంలో పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరి ఆయన యడ్యూరప్ప కొడుకు కాదా అంటూ మండిపడ్డారు.